ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా ఉన్న మన డాక్టర్ గారి ఆదిత్య గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఒక మనిషిగా జన్మనిచ్చిన తర్వాత ఒక మన కోసమే బతకకుండా ఒక సొసైటీ కోసం లేదంటే ఒక కష్టం ఉన్న దగ్గర మనం ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళకి ఉపశమనం కలిగించడం, ఇలాంటివన్నీ మన జీవితంలో యాక్చువల్గా అయితే మన జీవితంలో చేయాల్సిన విషయాలు అవే. మన కోసం మనం అనేది అందరూ బతుకుతారు. ఒక స్వచ్ఛంద సంస్థ భీమిలీ నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ దాని నుంచి చేస్తూ మిషన్ గ్రీన్ భీమిలీ. మీరెంత సర్వీస్ చేయడానికి అసలు ఈ కరోనాకి ఏంటి? అసలు కరోనా సమయంలో డబ్బులు ఇస్తేనే కానీ ఆక్సిజన్ ఇవ్వరని, ఆక్సిజన్ అమ్ముకున్నారనేసి